హాయ్ అండి. ఫైనలీ ఫ్లైట్ అయితే ఎక్కేసాను. ఫ్లైటు టేకప్ అవుతుంది. నాకైతే చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడం కదా. మన వైజాగ్ నుంచి ముంబై అండి ఈ ఫ్లైటు. మళ్ళీ ముంబై నుంచి ఇంకొక ఫ్లైటు. ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో పెట్టాను కదా. కానీ నాకైతే వైజాగ్లో ఎప్పుడు మన కారులోని కానీ బైక్ మీద కానీ ఆటోలో కానీ తిరగడం అయితే మనకు తెలుసు. కానీ ఫస్ట్ టైం మనం వైజాగ్ని గాల్లో తేలుతూ మొత్తం వైజాగ్ మొత్తం చూడడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది. ఒక్కసారిగా ఫ్లైట్ టేకప్ అయినప్పుడు మాత్రం చాలా అంటే గుండె జారినట్టుగా అయింది. ఫస్ట్ టైం ఎక్కడం కదా, కానీ చాలా హ్యాపీ అనిపించింది. అనుకుంటారు అందరూ ఫ్లైట్ జర్నీ వాళ్ళకేంటి అనుకుంటారు, కానీ ఒకసారి ఎక్కితేనే కానీ తెలియదు కదండి. కానీ ఫ్లైట్ జర్నీ కూడా మనకి సిటీ బస్సులాగే కొద్దిగా లాంగ్ అయితే మాత్రం చాలా చిరాగ్గా ఉంటుందండి. కానీ ఫస్ట్ టైం కొద్దిగా థ్రిల్లింగ్ అనిపిస్తుంది. నాకైతే వైజాగ్ని చాలా హైట్లో చూస్తూ చాలా చాలా ఆనందంగా అనిపించింది. మన వైజాగ్ కూడా ఎంత అందంగా కనిపిస్తుంది పైనుంచి చూస్తే, అంటే ఎప్పుడు మన టీవీల్లోని సినిమాల్లో చూడడమే తప్ప ఇలాగా డ్రోన్ కెమెరాలో చూడడం. కానీ చాలా చాలా హ్యాపీగా అనిపించింది. కాకపోతే కొంత బాధగా కూడా ఉంది. మన ఇండియాని వదిలి మళ్ళీ ఒక 2 years వరకు అందరినీ చాలా దూరంగా ఉంటాం. నాకైతే వైజాగ్ బీచ్ మీద నుంచి ఈ ఫ్లైట్ వెళ్తుండగా చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అని. ఓకే, వన్స్ అగైన్ జై హింద్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్ బాయ్.